నమస్కారం. మనం పాఠ్యాంశాలు వేటిని చేర్చుకుంటాం? మన గత చరిత్రలో మహోన్నత స్థాయికి చేరిన మహాపురుషుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చుకుంటాం. లేదు, కొత్త కొత్త ఆవిష్కరణలు ఏవైనా జరిగితే వాటిని అన్నిటినీ వైజ్ఞానిక శాస్త్రంలో చేర్చుకుంటాం. సంఘ సంస్కర్తలు ఏవైనా సంఘం బాగోగుల కోసం కృషి చేసి జీవితాలు త్యాగం చేస్తే వాటిని సామాజిక శాస్త్రంలో చేర్చుకుంటాం. ఇట్లా మన విద్యార్థులకు మన గతాన్ని, మన సమకాలీనాన్ని అన్నిటినీ అర్థం చేయించాలని, వాళ్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మనం సిలబస్లు తయారు చేసుకుంటాం. ఈ పాఠ్యాంశాల ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే, బరోడాలో ఒక యూనివర్సిటీ ఉంది, మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా, ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా. బరోడా ఎక్కడుందో మీకు తెలుసు. అందులో జరిగిన సంస్కరణలు ఎవరి ఆదేశాల వల్ల జరిగి ఉంటాయి అనేది కూడా మీకు తెలుసు. ఈ మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో సోషల్ సైన్సెస్లో, అంటే సామాజిక శాస్త్రంలో ఒక గొప్ప మార్పు తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనకు కళ్ళ ఎదుటనే ఒక నాన్ బయాలజికల్ ప్రధాని ఉన్నాడు కదా, ఆయనను మించిన తత్వవేత్త, ఆయనను మించిన శాస్త్రవేత్త, ఆయనను మించిన చరిత్రకారుడు, ఆయనను మించిన సంఘ సంస్కర్త ఎవరూ లేరు. సరే, కొందరు ఆయన అబద్ధాల చక్రవర్తి అని అంటుంటారు, అది వేరే విషయం. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అంటారు, అది వేరే విషయం. ఇక్కడ మనం మోడీ యొక్క చరిత్రను, మోడీ చేస్తున్న కృషిని మన విద్యార్థులకు చెప్పాలని ఈ మహారాజా సయాజీరావు యూనివర్సిటీ వారు నిశ్చయించుకున్నారు. నిశ్చయించి ఏం చేశారు, అక్కడ బిఏ 4వ సంవత్సరంలోను, ఎంఏ 1వ సంవత్సరంలోను ఉన్న సిలబస్లో ఒక కోర్సు ప్రవేశపెట్టారు. ఆ కోర్సు పేరు ఏమిటి అంటే మోదీ తత్వ. మోదీ తత్వ అంటే మోదీస్ థాట్. ఆయన జీవిత చరిత్ర, ఆయన ఆలోచనలు, ఆయన పరిపాలనా విధానం, ఆయన జనజీవనంలో సమ్మిళితమైపోయి తిరుగుతున్న విధానం, వీటన్నింటినీ సిలబస్లో చేర్చారు. దానికి ఏం పేరు పెట్టారు అంటే దేశభక్తి సామాజిక శాస్త్రం. మరొక చాప్టర్లో హిందూ సామాజిక శాస్త్రం, మరొక చాప్టర్లో భారతదేశం సామాజిక శాస్త్రం. ఇట్లా చాప్టర్లుగా విడగొట్టి హిందూ తత్వను పిల్లలకు బోధించటానికి సిలబస్ తయారైపోయింది. దాని పేరు ఏమన్నారు, మోదీ తత్వ, అంటే మోదీస్ థాట్. ఈయన గురించే కాదు, ఈయన చేస్తున్న కృషి గురించే కాదు, ఆర్ఎస్ఎస్ చరిత్ర గురించి కూడా కొన్ని చాప్టర్స్లో పెట్టారు. ఇకపోతే వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, ఆ సిలబస్కు రూపకల్పన చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, భారతీయ జ్ఞాన వ్యవస్థల గురించి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి, అందుకని మేము దీన్ని చేర్చాము. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రగతి ఉద్యమాలు విద్యార్థులకు, రాబోయే తరాలకు అందాలి కాబట్టి మేము ఈ విషయాలన్నిటినీ వెలుగులోకి వచ్చింది. అంతకుముందే ఎన్సీఈఆర్టీని ప్రభావితం చేశారు. ఎన్సీఈఆర్టీని ఒక పావుగా వాడుకొని స్కూల్ పిల్లల సిలబస్లన్నీ మార్చి భవిష్యత్ తరాలను అంధకారంలో ముంచటానికి నేటి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మనం గతంలో చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. దానికి తోడు యూనివర్సిటీ స్థాయిలో మోదీ తత్వను ప్రవేశపెట్టి ఇప్పుడు పిల్లల్ని జ్ఞానవంతులుగా తయారు చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారట. ఇప్పుడు మోడీ గురించి చెప్పాలంటే, మోడీ మీద, ఆయనకున్న అక్రమ సంబంధాల మీద కంప్లైంట్ చేస్తూ, ఫిర్యాదు చేస్తూ ఆనాటి బీజేపీ మహానేత అద్వానీకి ప్రొఫెసర్ మఫత్లాల్ అనే ఆయన ఉత్తరం రాశాడు కదా, అది కూడా చేర్చండి సిలబస్లో. అది కాదు, మోడీ ఏం చేశాడు, మురికి కాలువలో పైపు వేసి అందులో నుంచి గ్యాస్ తీసి దానితో స్టవ్ వెలిగించి టీ కాచి
ఆ టీ అమ్ముకొని బతికాను అని చెప్పుకున్నవాడు. మరి దాన్ని కూడా ఆ సైన్సు, ఎక్కడ ప్రపంచంలో లేని సైన్సు ఆయన కనిపెట్టాడు కదా, మరి దాన్ని సైన్సు శాఖలో విభాగంలో ఒక చాప్టర్గా పెట్టండి. ఇంకా పోతే అసలు దేశంలో కంప్యూటర్ లేని రోజుల్లోనే ఆయన ఈమెయిల్స్ పంపాడు, అంతటి జ్ఞానవంతుడు. మరి ఆ కంప్యూటర్ సైన్స్లో మోదీ ఈమెయిల్స్ గురించి ఒక చాప్టర్ పెట్టండి నాయన. ఇవన్నీ అవసరమే, భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరమే. ఇవన్నీ కాకుండా ఆయన రోజుకు 4 సార్లు బట్టలు మార్చుకొని వేస్తున్న నాటకాలు, చేస్తున్న వేషాలు ఏవైతే ఉన్నాయో, ఒక విదేశాంగ విధానం అంటూ లేకుండా బయట పలసనైపోయి దేశంలో కార్పొరేట్లకు, బయటనేమో ట్రంప్కు, నెతన్యాహుకు గులాంగిరి చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనకీర్తి ఆయనదే. కాబట్టి గొప్ప సంఘ సంస్కర్తగా, మహనీయుడిగా పొగడుతూ మీరు ఇవన్నీ అంశాలు పెట్టండి. నాది ఇంకొక సజెషన్, ఆయన చేస్తున్న ఈ డ్రామాలు, నాటకాలు ఇవన్నిటిని కూర్చి థియేటర్ ఆర్ట్స్లో ఒక సిలబస్ పెట్టండి. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉందండి, ద సైన్స్ ఆఫ్ లైస్, అబద్ధాల శాస్త్రం. అబద్ధాల శాస్త్రానికి పితామహుడు ఆయనే. అందువల్ల ఒక డిపార్ట్మెంట్నే తెరవండి. ఉన్న కోర్సులలో ఒక కోర్సు పెట్టడము, లేదా ఒక కోర్సులో 2 చాప్టర్లు పెట్టడం కాదు. అబద్ధాల విభాగం అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అందులో ఈయన ఉపన్యాసాల్లోంచి ఎన్ని అబద్ధాలు చెప్తూ సామాన్య జనాల్ని ఎంత మోసం చేస్తూ వచ్చాడు అనేదన్నీ వివరంగా పిల్లలకు బోధించండి. అప్పుడు సబబుగా ఉంటుంది. ఇప్పుడు ఆయనే అబద్ధాల చక్రవర్తి అయినప్పుడు మీరు సిలబస్లో అబద్ధాలన్నీ ఏరి కూర్చి మోదీ తత్వ అని పేరు పెట్టి దాన్ని పిల్లలకు బోధించటం అవసరమా? శతాబ్దాలుగా మన భారతీయ చరిత్రలో గణనీయమైన మహానుభావులు ఎందరో ఉన్నారు. వెలుగులోకి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లను వెలికి తీయండి, వాళ్లను భావితరాలకు చెప్పండి. నిజంగా ఈ సమాజం అభివృద్ధి పదంలోకి ఎవరి వల్ల పోయిందో వాళ్లను స్మరించుకోండి, వాళ్లను భావితరాలకు బోధించండి. సమాజాన్ని దుర్భరంగా తయారు చేసి దేశాన్ని అన్ని రకాలుగా కిందికి తోసేసిన ఈ మోడీ ప్రభుత్వాన్ని గురించి, ఆయన ఆలోచన విధానం గురించి పిల్లలకు బోధించటం అవసరమా? ఇది నేను చెప్తున్న మాట కాదు, రోడ్డు మీద సామాన్య ప్రజలు చర్చించుకుంటున్న అంశాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఇట్లాంటి మోదీ తత్వ, మోదీస్ థాట్ లాంటివి పిల్లలకు చెప్పటం అవసరమా? వాళ్ళకు ఆల్రెడీ తెలుసు. రోజు పేపర్లలో, టీవీలలో, సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో రోజు 100,000 ఆయన గురించి వస్తున్నాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, వాళ్ళ సభ్యుడే సుబ్రహ్మణ్య స్వామి అని ఎంపీ ఉన్నాడు కదా, ఆయనే రోజు 10 సార్లు 10 చోట్ల మోదీ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. కావాల్సిన వాళ్ళు అవి వెతికి చూసుకోండి. भारतीय राजनीति में 75 एक नंबर बना था, वो सब बकवास है। मैं तो कहता हूँ मोदी को 75 भी बहुत ज़्यादा है। क्या है मोदी का, कौन सी ऐसी बात उसने की जिससे हम कह सकते हैं उसने देश को चमका दिया? कुछ नहीं, बस इधर गए उधर गए, विदेशों में गए, वो जो वहाँ अभी जो नंगा नाच की मामला आई थी उसमें भी थे। क्या था वो मामला, क्योंकि आपने उसे काफ़ी करीब से फॉलो किया है? हाँ, फॉलो किया है। उसमें क्या है, उसको वो यहाँ इंडिया में रहते हुए ही कई लड़कियों को भाग गए थे इंडिया से। मानसी सोनी, उसको ये छेड़ा, इतना छेड़ा जब ये चीफ मिनिस्टर था। अब वो ये प्राइम मिनिस्टर बनने के बाद विदेश में भाग गई। ये तो जानवर है। మరి అవన్నీ విలువైనవే కదా, అవి కూడా సిలబస్లో పెట్టి చెప్పండి. దేశాన్ని ముందుకు తీసుకుపోవటం అంటే ఇదేనా? కొంచెం ఆలోచించండి. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. మనకు పెద్ద జ్ఞానం అక్కర్లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం తోటి ఆలోచించండి చాలు.
మనం ఎక్కడున్నాం ఎటు పోతున్నాం అనేది అర్థం అవుతుంది. ఇంతే, నేను చెప్పిన విషయాల్లో ఏవైనా బాగుంటే వాటి గురించి మిత్రులతో బంధువులతో చర్చించండి. ప్రస్తుతానికి సెలవు, ఉంటాను.